హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు విజయం కోసం కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చాణక్యుడు విధానాల గురించి చాలామందికి తెలుసు. చాణక్య నీతి శాస్త్రంలో ఆచార్య చాణక్యుడు మానవుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించాడు. ఒక వ్యక్తి తన సద్గుణాల వల్ల జీవితంలో విజయం సాధిస్తే విజయవంతమైన పని కూడా చెడు పనుల వల్ల విఫలమవుతుందని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తికి కొన్ని లోపాలుంటే అతను ఎంత ప్రయత్నించినా అతను విజయం సాధించలేడు. అలాంటి వాటికి ఎప్పుడు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు ప్రజలకు సలహా ఇచ్చాడు. ఒక వ్యక్తి యొక్క జీవన విధానం, అతని గుణాలు, దోషాలు అతని జీవితాన్ని నిర్దేశిస్తాయని చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలుంటాయి. అయితే ఈ లోపాలను సకాలంలో తొలగించకపోతే జీవితాంతం బాధలు తప్పవని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఈ వైఫల్యానికి దారితీసే మీకు కొన్ని లక్షణాలు. సంచలమైన మనసు. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ప్రశాంతమైన మనసు చాలా అవసరమని ఆచార్య చాణక్య చెప్పాడు. మనసు శాంతించిన వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. సంచలమైన మనసు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఏదైనా పనిని బాగా చేయలేరు. అలాంటి వారిని జీవితాంతం అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వారి లోపం వలన జీవితంలో అపజయాలను కూడా ఎదుర్కొంటారు. ఇతరుల సంతోషం చూసి దుఃఖం. చాలామందికి ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడే ధోరణి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేరు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ఇతరుల మద్దతు పొందలేరు. అదుపులేని మనసు. ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని తన మనసు ద్వారా నియంత్రిస్తాడని ఆచార్య చాణక్య చెప్పాడు. మనసు నియంత్రణలో లేని వ్యక్తి యొక్క మనసు, శరీరం ఏ పనిని చక్కగా చేయలేవు. అటువంటి అస్థిరమైన మనసు ఉన్న వ్యక్తులు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. ఇది ఒక వ్యక్తి యొక్క వైఫల్యంలో అతిపెద్ద లోపం. నిజాయితీ లేకుండా ఉండటం. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఏ పనినైనా పూర్తి అంకిత భావంతో, నిజాయితీతో చేయండి. పనిలో అజాగ్రత్తగా ఉండేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడు. చాణక్యుడి ప్రకారం పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా, అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడూ వృధా కాదు. అందువల్ల జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. క్రమశిక్షణ లేకపోవడం. క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. అలాంటి వారు విజయం సాధించినా అది ఎంతో కాలం నిలవదు. మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడు. లక్ష్యం లేకపోవడం. కష్టకాలంలో కూడా తమ లక్ష్యాలను వదులుకొని ఓర్పుతో, నిజాయితీతో తమ పనిని చేసేవారు తప్పకుండా విజయం సాధిస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. విజయం గులాబీ లాంటిది. దాని మార్గం ముళ్ళతో నిండి ఉంటుంది, కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది. లక్ష్యం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు. సోమరితనం. ఊరికే కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం. విజయం కోసం నిరంతరం శ్రమించాలి. జీవితంలో కష్టాలను అధిగమించడానికి కష్టపడడం మాత్రమే మనిషికి సహాయపడుతుందని చాణక్య నీతి చెబుతుంది. Thanks for watching. Please subscribe to my channel. Don't forget like, share, comment.